మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని విషయాలలో తూచి పవన్ కళ్యాణ్ గారితో సమాలోచించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే ప్రతిపక్షం ప్రజలు చిత్కారానికి గురైందో ఆ ప్రతిపక్షం ఈరోజు అనేక కుయుక్తులు పన్నుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో కులాల మధ్య మతాల మధ్య వైమనస్యాన్ని విభేదాల్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో రావాలని ఏకైక లక్ష్యంతో లేనిపోని అసత్యాలు మాట్లాడుతూ అసత్య ఆరోపణలు చేసిన దానికి కూడా దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ప్రజలు రాబోయే రోజుల్లో ఏదైతే కొంతవరకు ఉన్న గౌరవం కూడా ఈ ప్రతిపక్షం కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ అవకాశాల్లో పెట్టుబడులు సాధించడంలో చాలా అగ్రగామిగా ఉన్నారు. ముందుకు పోతున్నారు. ఆయన ధ్యేయం ఒకటే, ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల ముందు చెప్పామో దాన్ని పూర్తిగా అమలు చేయాలి, దానికోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ఆ రకంగా ప్రజలు వారికి సహకారం అందించాలని మరోసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో తనదైన శైలిలో పనిచేసినటువంటి చెమ్మన్ గారి 66వ జయంతి సందర్భంగా కేఎస్ఆర్ జూనియర్ గర్ల్స్ కాలేజీలో వాళ్ళ సేవా కార్యక్రమాన్ని వారి కుమారుడు ఉమర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు షరీఫ్ గారు, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పోల నాగరాజు గారు, శ్రీరామ్ గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చెమ్మన్ గారు మరి పరిటాల రవీంద్ర గారు కలిసి ఈ జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి అనిశ్చితమైన పోరాటం చేసి మరి అంచెలంచెలుగా మరి అనుకున్నవి సాధించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాజకీయంగా కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా వారు చేసినటువంటి సేవలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి వారు చేసినటువంటి సేవను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి, అలాగే పిల్లలకి మెడికల్ క్యాంపు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనని ఈ 2 సంవత్సరాల్లో ఒక గాడిలో పెట్టడమే కాకుండా ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తా ఉన్నాం, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 95% సంక్షేమ కార్యక్రమాలను కూడా అందించాము. ఇవన్నీ కూడా ప్రజలకి అందిస్తూ సుపరిపాలన అందించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. కానీ ఈరోజు కులాలని, మతాలని, ప్రాంతాలని తిరిగి మళ్ళీ కుట్రలు చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతా ఉన్నారు. ఇవాళ ఆక్వా రైతుల పరామర్శ పేరుతో భీమవరం వెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న చూస్తే విశాఖపట్నం పడవ ప్రమాదంలో అక్కడ 6 చనిపోతే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి నిధులు కేటాయింపు చేసి ఇవాళ వాళ్ళకి రక్షణగా ఉంటే 5 సంవత్సరాలు అయినా ఎవరికి డబ్బులు రిలీజ్ చేయకుండా ఆ రోజున బోట్లనే తగలబడిపోతే కనీసం పలకరించినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా, మీరు ఆ రోజున ఎవరైతే మీ సిద్రి అప్పలరాజు ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేసి అక్కడ ఒక వ్యక్తి చనిపోతే నిన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? 18 సంవత్సరాల కుర్రాడు యాక్సిడెంట్ చేస్తే తప్పేంటన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారంటే ఎక్కడ పోతా ఉంది సమాజం?
ఇదేనా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి? అక్కడ పేరు మార్చి వేరే వ్యక్తిని పెట్టాలనే ప్రయత్నం చేశారు. మరి మీ మాజీ మంత్రి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇంకా పైగా మీరు సమర్థిస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంస్కృతి మా గతంలో ఎప్పుడు చూడలే. యాక్సిడెంట్ జరిగింది, మనిషి చనిపోయాడు, అక్కడ దాంట్లో అతని పాత్ర ఉంది, తప్పించాలని ప్రయత్నం చేశారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే వెంటనే స్పందిస్తున్నాం. మొన్న చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ఇబ్బందులు వస్తే ₹6 అనౌన్స్ చేసి వాళ్ళకి అందించడం జరిగింది, గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ. పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే పొగాకు రైతులకు అందిస్తూ ఉన్నాం. మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే మిర్చి రైతులకు ఇస్తూ ఉన్నాం. ఆక్వా రైతులకు కూడా ఫీల్డ్లో కొంత రాయితీ ఇవ్వమని చెప్పి దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. ₹1.5కే కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఇంకా మీరు రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పక్క చూస్తే ఎలినో సందర్భంగా వర్షపాతం తక్కువగా ఉంది, నీళ్ళు అవైలబిలిటీ లేదు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేనేజ్మెంట్ చేస్తూ వాటర్ మేనేజ్మెంట్లో ఎలా నీళ్ళు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి మంచి ఆలోచనతో ప్రభుత్వం వెళ్తా ఉంటే ఇబ్బందులు కలిగించే వ్యక్తుల్ని ఒకసారి గమనించాలని కూడా ప్రజలు నేను కోరుతా ఉన్నాను.